హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్యూటీ వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఒక షాకింగ్ విషయం అనమాట. ఇది నిజం చెప్పాలంటే ప్రతి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. సో, ఈ విషయం ఆల్రెడీ పబ్లిక్ అయిందని తెలిసింది. అందుకోసమని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. ప్రసాద్ కువైట్ అని చెప్పి ఒక పర్సన్ కువైట్ నుండి వచ్చి ఒక అతన్ని చంపేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అసలు దానికి బిహైండ్ స్టోరీ ఏంటి? అసలు అతను ఎందుకు ఇలా చేయవలసొచ్చింది? ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తను పోస్ట్ చేసిన వీడియో చూశాననమాట. ఆ వీడియో చూడగానే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అతను చేసింది తప్పే అయినప్పటికీ కూడా అతన్ని సపోర్టే చేయాలి అనిపిస్తుంది. ఒక కన్న తండ్రిగా తను చేసిందైతే కరెక్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఈ స్టోరీ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి. అతని స్టోరీ ఏంటి అనేది విన్న తర్వాత అతను చేసిన పని కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్లో అయితే చెప్పండి. అలాగే ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అసలు విషయం ఏంటంటే ప్రసాద్ తన వైఫ్ ఇద్దరు కూడాను కువైట్లో ఉంటారట. అంటే వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. 11 సంవత్సరాలు ఆమెకి 11 సంవత్సరాలు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచుతున్నారనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచి వీళ్ళు వచ్చేసి కువైట్లో వాళ్ళ పొట్టకూటి కోసం వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ అమ్మమ్మ కూడా కువైట్ వస్తుంది. అందుకోసం అని చెప్పి పాపని ఎక్కడ ఉంచాలి అని చెప్పి ఆలోచించిన తర్వాత వాళ్ళ పిన్ని అంటే వాళ్ళ చిన్న కూతురు అనమాట. అంటే ఆ పాప వాళ్ళ పిన్ని ఉంటుంది కదా, వాళ్ళ పిన్ని దగ్గర అయితే ఉంచారు. తన పేరు వచ్చేసి లక్ష్మి అనమాట. వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి రమణ. సో వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళ అమ్మమ్మ అయితే కువైట్ అయితే వెళ్ళిపోయారట. అయితే కువైట్ వెళ్ళిపోయారు. ఓకే, బాగానే ఉంది. అయితే పిల్లని వీళ్ళు కూడా బాగానే చూసుకున్నారనమాట. 11 సంవత్సరాలు ఆమెను కూడా వాళ్ళు రమణ, లక్ష్మి బాగానే చూసుకున్నారు, బాగానే ఉంచుకున్నారు. కొన్ని రోజులు అలా గడిచిపోయిందనమాట. అలా గడిచిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే సడన్గా మీ పాపని తీసుకెళ్ళండి, ఇంట్లో కొంచెం గొడవలు జరుగుతున్నాయి, మేము బేర్ చేయలేకపోతున్నాం, మీ పాపని మీరు తీసుకెళ్ళండి అని చెప్తే ప్రసాద్ వాళ్ళ వైఫ్ వచ్చేసి వాళ్ళ పాపని వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత అడిగారంట ఆ పాపని, ఏమైందమ్మా, ఎందుకు పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా జరుగుతున్నాయి, ఏమైందని నెమ్మదిగా అడిగితే తను అప్పుడు నిజం చెప్పిందంట. అసలు ఆ నిజం అతను చెబుతుంటే వాళ్ళ తండ్రి ఇంతగా చెప్తున్నాడు అంటే నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఏం జరిగిందంటే తను నిద్రపోతూ ఉందంట. నిద్రపోతూ ఉంటే వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో లక్ష్మి వాళ్ళ మామగారు అనే అనుకుంటున్నాను. నాకు క్లారిటీగా ఆ రిలేషన్ తెలియలేదు. సో మామగారు అనుకుంటున్నాను. ఆయన పాప నిద్రపోతున్న టైంలో తన యొక్క బట్టలన్నీ విప్పేసి తన మీద అఘాయిత్యం చేయబోయాడట. నోరు అంతా కూడా ఇట్లా మొత్తం అంతా మూసేసి ఊపిరి ఆడట్లేదంట. తనకి చెస్ట్ మీద ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ తనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. 11 సంవత్సరాల పాపకి ఏమైనా తెలుస్తుందా అండి? తెలియదు కదా. సో అలా బలాత్కారం చేయబోయాడట. చేస్తూ ఉండే టైంలోనే లక్ష్మి వాళ్ళ పిన్ని ఉంది కదా, తను వచ్చిందంట. సో తను వచ్చి చూసి కొంచెం సెటిల్ చేసేసిందంట. సెటిల్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ మామయ్యని, అతను వాళ్ళ మామయ్య అవుతాడని నేను అనుకుంటున్నానండి. రిలేషన్ అయితే నాకు కరెక్ట్గా తెలియలేదు. తను వాళ్ళ మామయ్యని ఏమీ అనకుండా, అంటే ఒక్క మాట కూడా అనలేదంట. ఒక్క మాట కూడా అనకుండా వదిలేశారంట. వదిలేసి ఆ పాపనే బెదిరించారంట. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అది ఇది అని చెప్పేసి. ఆ తర్వాత పిల్లని మా ఇంట్లో గొడవలు అవుతుంది, మీ పిల్లని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. వాళ్ళ అమ్మ అడిగినప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా తను ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పింది. ఒక కన్న తండ్రి మనసు ఆవేదన ఎలా ఉంటుందో ఆలోచించండి. తను చేసింది తప్పని నేనైతే అనుకోను. అసలు ఇది స్టోరీ అసలైతే. సో ఫస్ట్ తను వాళ్ళ నాన్న ఏమనుకున్నారంటే దీని గురించి మనము ఒక లీగల్గానే వెళ్దామని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారట. కంప్లైంట్ ఇచ్చారంట. అయితే వాళ్ళ లక్ష్మిని రమణాన్ని పిలిచి ఇలా జరిగిందంట కదా, అది కదా, ఇది కదా అని చెప్పి అడిగారంట. జస్ట్ నార్మల్ టాక్స్ తోటి సెటిల్ చేసి పంపించేశారట. సెటిల్ చేసి పంపించేసిన తర్వాత వీళ్ళు లక్ష్మీ రమణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులకి వాళ్ళకి అందరికీ కాల్ చేసి ఈ విధంగా ఆమె గురించి పాప గురించి కొంచెం బ్యాడ్గా రూమర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారంట. అవి చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొకసారి అడుగుదామని చెప్పి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా మీకు డబ్బులు ఇచ్చారంటే డబ్బులు ఇచ్చి కేసు క్లోజ్ చేయించారంట. అది ఇది అని చెప్పేసి వాళ్ళు ప్రసాద్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అడిగారంట. అడిగితే వాళ్ళని పిలిపించి మేము డబ్బులు తీసుకున్నామా అది ఇది అని చెప్పి వాళ్ళు అడిగారంట. మేమేం డబ్బులు తీసుకోలేదంటే ఇంకా లక్ష్మికి భయం వేసి తను సూసైడ్ చేసుకుందామని చెప్పేసి ఏదన్నా ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఏదో పురుగుల మందు అయితే తాగేసిందంట. అప్పుడు పోలీస్ వాళ్ళు ప్రసాద్ వాళ్ళ వైఫ్ని బెదిరించారంట. తనకేమైనా అయితే మీదే బాధ్యత అని చెప్పేసి. ఆ క్షణంలో ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా భయపడిపోయి తను కూడా
ఏదో మందు తాగేసిందంట. మందు తాగేసిన తర్వాత కింద మీద పడి తననైతే బతికించుకున్నారు. లక్ష్మి బతికింది. అదే విధంగా ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా బతికే ఉన్నారనమాట. ఆ తర్వాత ఏమైంది అంటే మళ్ళీ కువైట్ అయితే పిల్లని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత లీగల్‌గా వెళ్దాము అంటే ఎలాగో న్యాయం జరగలేదు కాబట్టి, అన్యాయమే జరుగుతుంది కాబట్టి, దీని గురించి ఎలాగో పబ్లిక్ చేసేస్తున్నారు కాబట్టి, నా పిల్లకి ఈ విధంగా జరిగిన తర్వాత నేను బతికుండి కూడా మా పాపకి న్యాయం చెయ్యకపోతే నేను బతికుండి కూడా వేస్టే అని బతికినా ఒకటే, లేకపోయినా ఒకటే అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకొని కువైట్ నుండి 4 డేస్ లీవ్ అప్లై చేసుకొని తను కువైట్ నుండి ఇండియా అయితే వచ్చేసాడట. ఈవెన్ వాళ్ళ వైఫ్‌కి కానీ ఎవ్వరికీ కూడా ఈ విషయం గురించి చెప్పలేదట. తను ఇండియా వస్తున్నాడని చెప్పి. ఏదో వర్క్ మీద ఎడారి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ వైఫ్‌కి చెప్పాడంట. 4 డేస్ లీవ్ అయితే అప్లై చేసుకున్నాడట. సో, సైలెంట్‌గా వచ్చేసాడట. తన పని తను ఖాళీ చేసుకొని వెళ్ళిపోయాడట. సో, ఇది కూడా తను కావాలని వీడియో పోస్ట్ చేసి లీగల్‌గా మాకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు కాబట్టి నేను ఈ యొక్క డెసిషన్ తీసుకున్నా అని చెప్పి తనే వీడియో పోస్ట్ చేశాడు, రిలీజ్ చేశాడు. నేను చేసింది తప్పని నాకు తెలుసు. అయినా కానీ కావాలని మాత్రమే నేను చేశాను అని చెప్పి తను ఒప్పేసుకున్నాడనమాట. నా లైఫ్ ఎటుపోయినా కానీ నా కూతురికి న్యాయం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. సో, ఇదన్నమాట అతని స్టోరీ. ఈ విధంగా జరిగింది కాబట్టి తను ఆ యొక్క వైల్డ్ డెసిషన్ అనేది తీసుకున్నాడు. సో, ఒక కన్న తండ్రిగా తను చేసిన దానిలో తప్పు లేదు అని నా ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్‌లో చెప్పండి. ఎవరైనా కానీ పేరెంట్స్ పిల్లల్ని ఈ విధంగా వదిలిపెట్టి వెళ్తున్నారా? ఇప్పుడైతే రోజులు అస్సలు బాలేవన్నమాట. అలా వదిలిపెట్టి వెళ్ళకండి. వదిలిపెట్టి అయితే వెళ్ళకండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే తను అలా చేయడంలో తప్పు లేదు. నేనైతే తనకే సపోర్ట్ చేస్తాను. మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ చెప్పండి. అలాగే దీని గురించి కేసు పెట్టి అవన్నీ జరిగి వీళ్ళకి న్యాయం సరికి కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుందన్నమాట. ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తూనే ఉన్నాము. సో, ఇదొచ్చేసి వెంటనే జడ్జిమెంట్ అని నేను అంటాను. మీరేమంటారు అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో, ప్రసాద్ స్టోరీ విన్నారు కదా. ఇది ప్రసాద్ స్టోరీ. తనే రియల్గా చెప్పేశాడు ఇదంతా నేనే కావాలని చేశాను. నేను చేసిన తప్పే ఎట్లాగైనా నాకు శిక్ష పడుతుంది. శిక్ష పడ్డా కానీ మా పాప కోసం నేను చేసిన తప్పు కాదు. మా పాపకు చెవులు నోరు మూసేసి ఆ విధంగా చేసి ఊపిరాడినప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నప్పుడు తను అనుభవించిన బాధ కన్నా ఇదైతే పెద్దది కాదు అని నా ఫీలింగ్ అని చెప్పి తనే డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు అనమాట. సో, ఇది అతని స్టోరీ. అతని స్టోరీలో అతను రియల్ హీరో, రియల్ ఫాదర్ అని నేను అంటాను. మీరేమంటారు అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండొద్దు. ఖచ్చితంగా లీగల్గానే యాక్షన్ తీసుకొని సపోర్ట్ అయితే చేస్తేనే ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట. సో, ఇతను చేసిన పనికైతే ఎవరో ఒకళ్ళు ఇద్దరైనా మారుతారని నేను అనుకుంటున్నాను. సో, హీ ఈజ్ ద రియల్ పర్సన్ అని, రియల్ హీరో అని కూడా నేను అంటాను. మీరేమంటారు? ఇతను చేసిన తప్పంటారా కాదా? లీగల్‌గానే వెళ్ళాల్సింది అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బై బై.